హాయ్. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతుంది మరి 60 రోజుల్లో ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ జనసేన. ఎందుకని మేడం? వాళ్ళు వస్తే రోడ్స్ డెవలప్ అవ్వడం కానీ, ఐటీస్ డెవలప్ అవ్వడం, టూరిస్ట్ ప్లేసెస్ డెవలప్ అవ్వడం, ఎంప్లాయ్మెంట్ రావడం అందరికీ అనేవి వస్తుందని ఫీలింగ్. అంటే జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? అఫ్కోర్స్ బాగాలేదు. అంటే ఆయన స్కీమ్స్ పెట్టిర్రు, ఉన్నవన్నీ కరెక్ట్గా ఇవ్వకుండా చేశాడని ఫీలింగ్. అంటే వైనాట్ 175 అంటున్నారు కదా, సాధ్యమైతే అంటారా? కష్టమే. సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో అందరికీ అందినాయి, వైద్య రంగం కూడా బాగానే ఉందని అంటున్నారు. దాని మీద మీ ఫీలింగ్స్ ఏంటి? విద్యా రంగం బాగుంది అంటే అన్ని ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేసిండు. మరి అది ఏపీ అనేది ఎక్కువ అప్పుల్లో ఉండిపోవడం వల్ల, అంటే ఈయన ఫ్రీ స్కీమ్స్ పెట్టడం వల్ల అప్పుల మీద అప్పులు వచ్చి ఏపీలో డెవలప్ అయ్యేది కాస్త ఇంకెక్కువ అప్పులు అయినాయని ఫీలింగ్. ఇంకోటి మెయిన్గా మనం చూసుకుంటే రీసెంట్గా వాళ్ళ చెల్లి కూడా తన మీద కామెంట్స్ చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె మరి అది నిజంగా చేయలేదు కాబట్టి అలా చేస్తుందా, లేదంటే అది వాళ్ళిద్దరి ప్లాన్ అనేది అయితే తెలియదు. అంటే మేబీ ఓట్స్ డివైడ్ చీలిక అవ్వడానికి కోసం చేస్తున్నారని ఫీలింగ్. ఇది మొత్తం టీడీపీ ప్లస్ అవుతుంది అంటారా? అవుతుంది అంటారా? ఓకే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే మనం ఏపీలో ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? డెవలప్ అవ్వడము, లైక్ రోడ్స్ కానీ, ఐటీ సెక్టర్, టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్స్ రావడము ఇవన్నీ వస్తాయి. ఓకే, జగన్ గారి పరిపాలన మీకు మెయిన్గా నచ్చింది ఏంటి మేడం? ఒక 2 కానీ 3 కానీ చెప్పండి. మెయిన్ క్యాపిటల్ ఇష్యూ ఒకటి, ఇంకా రోడ్స్ అనేవి కూడా సరిగ్గా ఉండవు. వాళ్ళు మేము రోడ్స్ అన్నీ వేస్తున్నాం అది ఇది అంటారు కానీ అది రోడ్స్ అయితే సరిగ్గా లేవు. అదొకటి. ఈ రెండు అయితే మెయిన్. ఓకే, ఇప్పుడు కొడాల నాని గారు, మళ్ళీ ఐటీ మినిస్టరు రోజా, వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా గారు అంటే ఆవిడ ఒక్కొక్కరిని ఒక్కోలా చూస్తుంది. అంటే పాలిటిక్స్ పరంగా వేరే వాళ్ళని తిడుతుంది, మళ్ళీ బయట పర్సనల్గా కలిస్తే మంచిగా ఉండడం, 2 ఫేసెస్ లాగా అనిపిస్తుంది ఆవిడ. ఐటీ మినిస్టర్ మీద మీ అభిప్రాయం? ఆయనకి ఐటీ మినిస్టర్ కొంచెమైనా ట్రై చేస్తుంటే మినిమం ఒక 2-3 కంపెనీస్ అయినా వచ్చిండేవన్న ఫీలింగ్. వచ్చినాయి కదండి కంపెనీ కోడిగుడ్డు. అయితే ఇప్పుడు చంద్రబాబు మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అంటే ఆయన వస్తే మాత్రం డెవలప్ అవుద్ది. అంటే ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ రాకముందున్న ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ టైప్ అవన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయని ఫీలింగ్. ఓకే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారంటే ఇంకా ఆయన గ్రేట్ లీడర్, మోటివేటర్. ఆయనకి మాత్రం ఒక ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ వస్తే మాత్రం పక్కా ఆయన కెపాసిటీ ఏందో మనకు తెలుస్తుంది. ఓకే, వైసీపీ వాళ్ళు 3 పెళ్ళిళ్ళని రోల్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పాలిటిక్స్లో చూడకుండా ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళకి ఎందుకు, వీళ్ళు కూడా చేసుకోండి అదొద్దు. ఇంకా పాలిటిక్స్లోకి పర్సనల్ విషయాలు లాగద్దు అని ఫీలింగ్ అంతే. ఓకే, వన్ వాళ్ళు ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకోండి? వన్ వాళ్ళు ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకోండి? చంద్రబాబు. ఓకే.